ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న ఇప్పుడు లేటెస్ట్‌గా గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి కదా! జాబ్ మానేయొచ్చా అని అడగతారనమాట. దీనికి నేను మీకు చెప్తా చూడండి. అది మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, లేకపోతే గవర్నమెంట్‌లో ఏ జాబ్ చేస్తున్నా చాలామందికి ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని ఒక డ్రీమ్ ఉంటదనమాట. దీన్ని అచీవ్ చేయడానికి మానేయాలనుకుంటారు. ఇప్పుడు అది గాక అభ్యర్థుల్లో ఎప్పుడు కన్‌ఫ్యూషన్ వస్తదంటే, గవర్నమెంట్ ఏమో ప్రతిరోజు త్వరలో నోటిఫికేషన్ అంటా ఉంటది. అందుకని అభ్యర్థుల్లో ఒక కన్‌ఫ్యూషన్ వస్తది. ఈరోజు జాబ్ మానేద్దామా? ఈరోజు జాబ్ మానేద్దామా అని. కాబట్టి మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. ఫస్టు త్వరలో నోటిఫికేషన్ అనేది మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం ఏదైనా మ్యారేజ్‌లకెళ్ళినా, లేకపోతే ఎక్కడికైనా ఎళ్ళినా, మన రిలేటివ్స్ కనిపిస్తే, "ఏం బాబు జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నావు కదా! జాబ్ వస్తదా?" అంటారు కదా! మనం ఏమంటాం, నెక్స్ట్ ఇయర్ వస్తది, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తది అంటాం. ఎందుకు? మనం తప్పించుకోవడానికి. అలాగే రాజకీయ నాయకులు కూడా ఏందంటే ప్రతిసారి ఎవ్వరెక్కడ ప్రెస్ మీట్‌లో ఏదైనా అడిగినా రాదు అని నోటిఫికేషన్స్ ఇవ్వమని చెప్పరు కదా! త్వరలో వస్తాయి, ఇన్ని వేళల్లో నోటిఫికేషన్ అంటారు. కాబట్టి ఇలా అంటా ఉంటారు. ఇంకా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కానీ, ఏదైనా ఇన్‌స్టిట్యూట్స్ కానీ ఏం చేస్తాయి, దీన్ని క్యాష్ చేసుకోవడానికి త్వరలో భారీ నోటిఫికేషన్ అని చెప్పి వీడియోలు, ఇంకా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అంతా ఒక దద్దరిల్లిపోద్దనమాట. జస్ట్ ఆ మాట తీసుకొని. కాబట్టి ఫస్ట్ మీరు ఇది పెద్ద అబద్ధం త్వరలో నోటిఫికేషన్ అనేది. దాన్ని బేస్ చేసుకొని జాబ్ మానేయొద్దు. తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అనేది మనకెలా ఉండాలి అంటే, నీ మీద ఎటువంటి ఈఎంఐలు ఉండకూడదు. నీ ఫ్యామిలీ కూడా నీ మీద ఆధారపడి ఉండకూడదు. ఎప్పుడైతే నీ దగ్గర సేవింగ్సు ఇప్పుడు ఈరోజు నువ్వు జాబ్ మానేసినా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు కూడా కనీసం 3 సంవత్సరాలు వద్దులే. ఒక్క 2 సంవత్సరాలు నిన్ను నువ్వు చూసుకుంటూ, మీ ఫ్యామిలీ నీ మీద డిపెండ్ అయితే వాళ్ళకి ఒక 10,000 ఇవ్వగలిగే అంత స్టేజ్‌లో నువ్వు ఉండాలి. నీ నెలకి మెయింటెనెన్స్ ఖర్చులు 5,000-10,000 ఈరోజు ఎక్కడైనా మినిమమ్ ఒక 10,000 ఖర్చు అవుతున్నాయి. ఒక రూమ్‌కి, ఫుడ్‌కి, ఇంకా మన డైట్ మెయింటైన్ చేయడానికి వాటికి వీటికి అన్నిట్లికి కలిపి 5,000-10,000 అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు 10,000-20,000 నీ దగ్గర ఉండాలి. నీకొక్కడికైతే నెలకు 10,000 లెక్క క్యాలిక్యులేట్ చేసుకో. అమ్మా నాన్నలు కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలి. వాటికి కూడా అనుకుంటే ఒక 20,000 ఇలా ఒక 2 సంవత్సరాలు అంటే దాదాపు 2,40,000 నుంచి 3,00,000. ఎందుకంటే తర్వాత నోటిఫికేషన్ వచ్చాక ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్‌కి, తర్వాత షూస్ కొనుక్కునేదానికనో, డైట్‌కనో, లేకపోతే ఏదైనా ట్రైనింగ్‌కనో, ఏదైనా ఆన్‌లైన్ కోచింగ్ అనో, క్లాసులనో ఎన్నో డబ్బులవుతాయి. కాబట్టి నీ దగ్గర జాబ్ మానేస్తున్నావు అంటే మినిమమ్ 2,50,000 నుంచి 3,00,000 డబ్బులుండాలి. లేదు డబ్బులు లేకపోయినా నీకెవరైనా నమ్మకస్తులైన ఫ్రెండ్స్ ఉండాలి. అప్పిస్తారు అని. ఎందుకంటే నువ్వు సడెన్‌గా జాబ్ మానేసి నీ దగ్గర డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్దనమాట. కాబట్టి డబ్బులనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్‌లో మనీ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్, చాలా మెంటల్ టెన్షన్స్ ఫేస్ చేయాల్సొస్తది. కాబట్టి మీ అందరూ అది కూడా గుర్తుపెట్టుకొని మనీ అనేది ఒక 2 ఇయర్స్ అనేది మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏపీ కానిస్టేబులే చూసుకోండి. దాదాపు 2022 నుంచి 2025 3 సంవత్సరాలయింది. కాబట్టి కొన్నిసార్లు అలా జరగద్ది. కాబట్టి మీరు 2 సంవత్సరాలకు తగ్గట్టు మనీ ఫైనాన్షియల్‌గా మీ దగ్గర ఉండాలి. తర్వాతకి రాగానే మీకు జాబ్ వస్తదో రాదో మనం చెప్పలేం. మీరు ఏదైనా కంపెనీ నుంచి జాబ్ మానేసేటప్పుడు రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేసుకోరండి. 1 ఇయర్ నేను ఇలా వెళ్తున్నాను, ట్రై చేస్తాను. రాకపోతే మళ్ళీ నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వండి అన్నట్టు మీరు ప్రైవేట్‌లో చేస్తుంటే మాట్లాడుకోండి. గవర్నమెంట్‌లో కూడా ఏందంటే అందరితో ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ రోజు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. నువ్వు వస్తావు, ప్రిలిమ్స్ టైంకి నీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తది. అసలు ఎగ్జామే అటెంప్ట్ చేయలేదు. తర్వాత పోయి నువ్వు నీ జాబ్ చేసుకోవాల్సిందే కదా! కాబట్టి ఒక రిలేషన్స్ కూడా మీ పాత కంపెనీస్‌తో అన్నిటిలతో మంచిగా మెయింటైన్ చేసుకోండి. ఇది ఒక పాయింట్. తర్వాత వచ్చే ముందు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకొని ఉండాలనమాట. ఏదో అప్పుడు దాకా ఖాళీ ఉండి నోటిఫికేషన్ వచ్చాకే నేను జాబ్ మానేసి ప్రిపరేషన్ చేస్తున్నావు అంటే 4, 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే అభ్యర్థులున్నారు. వాళ్ళందరినీ నువ్వు ఎదుర్కోవాలి కాబట్టి డైరెక్ట్ వచ్చి జాబ్‌కి ఇప్పుడు ప్రిపేర్ అయిపోతానంటే అవ్వదు. కాబట్టి ముందు నుంచే నీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్ ఉండాలి. ఇది కూడా ఒకటి చూసుకోవాలి. కొంతమంది ఉంటారు. ఈ గవర్నమెంట్‌ని ఈట్లన్నిటిని నమ్మకుండా మీరు చేయాల్సింది ఏందంటే అఫీషియల్‌గా నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అవుద్దో ఆ రోజు రిలీజ్ అయ్యాక మానేయండి. ఎందుకంటే జస్ట్ వస్తది అనేది కాదు. అది రిలీజ్ అయిన రోజు మానేయండి మంచిగా. అదొక ఇంపార్టెంట్. లేదు మీ దగ్గర ఫైనాన్షియల్‌గా టైట్‌గా ఉంది, అన్నీ టైట్‌గా ఉన్నాయి అనుకుంటే, నీ మీద ఫ్యామిలీ డిపెండ్ అవ్వద్దనుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యాక అప్పుడు మానేయండి. ఎందుకంటే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి మనకి ఖచ్చితంగా జాబ్ మానేస్తేనే ఇంకొంచెం బావుంటది. కొంతమంది జాబ్ చేస్తా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ డెడికేషన్ నెక్స్ట్ లెవెల్. కాబట్టి వాళ్ళతో కంపారిజన్ కాకుండా మీరేం చేయాలంటే ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యాక మానేసినా మంచిదే. అప్పటి నుంచి కూడా 3-4 మంత్స్ టైం ఉంటది ఖచ్చితంగా ప్రిలిమ్స్ నుంచి. అలా కూడా ఒక ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పాల్సిన ఉద్దేశ్యం ఏందంటే,
మీరు జాబ్ మానేసే ముందు మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత మీ మీద ఎవరైనా డిపెండెన్సీ వాళ్ళు ఉంటే ఆ మనీ అనేది సేవ్ చేసుకొనే జాబ్ మానేయండి. ఈ 2 గవర్నమెంట్ త్వరలో నోటిఫికేషన్ అనే మాటలు నమ్మి మోసపోవద్దు. ఎవ్వరు గ్యారంటీ లేదు అంటిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు. తర్వాత మనీ అనేది లేకపోతే మీరు సరిగ్గా చదవలేరు. మీ మెంటల్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఈరోజు మనీ లేకపోతే ఏ పనులు జరగవు. కాబట్టి మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు నా నుంచి ఇచ్చే ఇంకో అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు వస్తున్నారు. 1 ఇయరో 2 ఇయర్సో టార్గెట్ పెట్టుకొని గవర్నమెంట్ జాబ్స్లో దిగుతున్నారు. కేవలం ఎస్ఐ కానిస్టేబుల్ అనుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున నోటిఫికేషన్స్ ఇచ్చాక వేకెన్సీస్ ఇవన్నీ మీకు మీ డిస్ట్రిక్ట్లో కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సరే 1 ఆర్ 2 మార్క్స్తో మిస్ అవ్వచ్చు. కేవలం ఎస్ఐ కానిస్టేబుల్ అనుకుని నువ్వు వచ్చేసి వెనకబడిపోతే కాదు కదా. దీంతో పాటు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి? ఆర్ఆర్బీ ఏఎల్పి, ఆర్ఆర్బీ గ్రూప్ డి, లేకపోతే ఎస్ఎస్సి జీడి, లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్, ఇంకా వేరియస్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, 2, 3, 4 అంటే మన ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్తో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లింక్ అయి ఉన్నాయి. అంటే ఇది నేను ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ అనే చెప్పట్లేదు. నువ్వు ఏ జాబ్ కోసం వచ్చావో దానికి సరౌండింగ్లో ఏ జాబ్స్ లింక్ అయి ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకోవాలి. చూసుకొని ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని, ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్ని టార్గెట్లో పెట్టుకోవాలి. ఒక 20 to 30% సిలబస్ వేరియేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అయిపోగానే వెంటనే నువ్వు దానికి అటెంప్ట్ ఇస్తావు. అప్పుడు రెండిట్లో ఒకటి క్లియర్ అయ్యేదానికైనా ఛాన్స్ ఉంది. కేవలం నేను ఎస్ఐ కానిస్టేబుల్కే వస్తాను, దీనికోసమే ప్రిపేర్ అయిపోతానంటే రేపొద్దున ఫైనల్ లిస్ట్లో నీకు పోవచ్చు, లేకపోతే ఈవెంట్స్ టైంలో ఏదైనా నీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ప్రిలిమ్స్ టైం. ఎందుకంటే ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ఇలా 3 స్టేజ్ల్లో అన్నిటిలో నువ్వు ఫిట్గా ఉండాలి. కొంతమంది హైట్లో కూడా డిస్క్వాలిఫై కావచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రామాణికంగా తీసుకొని ఏదైనా 1-2 ఎగ్జామ్స్, అదర్ ఎగ్జామ్స్ కూడా టార్గెట్ చేసుకొని దీంట్లో దిగండి. అప్పుడు మీ సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు బాణం ఉంది, ఒకే రాయితో ఒకే దాన్ని కొట్టాలి అంటే అది తగలుతుందో లేదో తెలియదు. ఒక 2 రాళ్ళు ట్రై చేస్తే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఒక మైండ్లో పెట్టుకోండి. 2 ఎగ్జామ్స్ టార్గెట్ చేసుకొని దిగండి. ఇది మళ్ళీ అందరూ వచ్చేసాక ఒక ప్లాన్ లేకుండా వస్తున్నారు. వచ్చేస్తాం 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ప్రిపేర్ అవుతాం అనొద్దు. వద్దు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్ అయినా మనం చేసే సర్వీస్ ఒకటే. అల్టిమేట్గా ఎక్కడైనా మనం మన ఇండియా గ్రోత్కి, మన పర్సనల్ గ్రోత్కి, మన ఫ్యామిలీ కోసమే మనం పనిచేస్తున్నాం. కాబట్టి రాండి, 1-2 ఇయర్స్ అనే టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకొని మంచి అటెంప్ట్, ద బెస్ట్ అటెంప్ట్, మీ 100% ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయండి. వచ్చిందా ఓకే, లేకపోతే దీని నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో యువత అందరూ 30 ఏళ్ళు వచ్చిన ఒక్క స్కిల్ లేకుండా దీంట్లోనే ఈ ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. బయటకు కూడా తీయలేని పరిస్థితి. ఎవరి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం లేవు. 30 ఏళ్ళు వచ్చాక బయట జాబ్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇది మిమ్మల్ని డిమోటివేట్ చేయట్లేదు, ఇది రియాలిటీ. ఎవరు చెప్పట్లేదు. కాబట్టి మీరు 2 ఇయర్సా 3 ఇయర్సా అనేది ఫిక్స్గా అయిపోండి. దాన్ని బట్టి ఆ 2 ఇయర్స్ ట్రై చేసి ద బెస్ట్ ఇచ్చేసి మీరు మళ్ళీ మీ ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిపోవడానికి వెళ్ళిపోండి. అది ఎందుకంటే మీరు ఒకసారి ఆల్రెడీ దీంట్లో దిగేసారు, రాసేసారు, మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఇంకా మళ్ళీ తర్వాత రాపోయినా జాబ్లోకి వెళ్ళినా మీరు జస్ట్ రివిజన్లో ఏదో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటా, మోడల్ టెస్టులు రాసుకుంటూ ఉంటే సరిపోద్ది నెక్స్ట్ నోటిఫికేషన్కి. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. కానీ 30 ఏళ్ళు వచ్చేదాకా ఈ ఊబిలో చిక్కుకుపోవద్దు. ఇప్పుడు నేను ఈ వీడియో మొత్తం మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, ఫైనాన్షియల్గా మీ కండిషన్ చూసుకొని జాబ్ మానేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక జాబ్ మానేయడం బెటరు. లేదు మేము ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నాం, నాకు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అస్సలకి ఇబ్బంది లేదు, మా ఫ్యామిలీ మంచి డబ్బున్న ఫ్యామిలీ అనుకుంటే ఇప్పుడైనా మానేసేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత నీ మీద మీ ఇంట్లో వాళ్ళు డిపెండ్ అయ్యి ఉన్నా, నీకు ఈఎంఐలు ఉన్నా అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని మానేయాలి. తర్వాత ఒక ఎస్ఐ కానిస్టేబులే కాకుండా మిగతా గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే సేమ్ సిలబస్ ఉన్నాయో ఒకటి బ్యాకప్ ప్లాన్ బి అని పెట్టుకొని అది కూడా ఉండాలి. తర్వాత మీ మెంటల్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి. మీ ఫ్యామిలీ నీ డెసిషన్కి గౌరవం ఇవ్వాలి. అప్పుడే నువ్వు పీస్ ఆఫ్ మైండ్తో మంచి ప్రిపరేషన్ చేయగలుగుతావు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం ఏంటంటే, ర్యాండమ్గా ఎప్పుడు ప్రిపరేషన్ వీడియోస్, నోటిఫికేషన్స్ గురించి ఇలా కాకుండా మీతో జస్ట్ ఇంటరాక్షన్ అయ్యి నాదైతే ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇవన్నీ షేర్ చేద్దామని ప్రతి వీక్ ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఏదైనా మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఇలా ఒక మంచి వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఏదైతే కామెంట్స్ ఉన్నాయో, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయో అన్న చదువు గురించి కాకుండా చదువు గురించైనా చెప్పండి ఎస్ఐ కానిస్టేబుల్కి, లేకపోతే ఏదైనా పర్సనల్ టాపిక్స్ ఉన్నాయో దాన్ని కింద కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్ని నెక్స్ట్ వీక్ ఇలా ప్రతి వీక్ ఒక మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో మీ లైఫ్లో యూజ్ అయ్యేది. నాకు ఇప్పుడు 29 ఇయర్స్, నెక్స్ట్ త్వరలో 30 ఇయర్స్ అవ్వబోతున్నాయి. కాబట్టి నా 30 ఇయర్స్లో నేను 2018లో కానిస్టేబుల్ అచీవ్ చేశాను వితిన్ 3 months ఆఫ్ ప్రిపరేషన్.
తర్వాత 2023లో సబ్ ఇన్స్పెక్టర్ 0.5 మార్క్స్లో మిస్ అయింది. అప్పటి నుంచి నేను ఈ కంటెంట్ స్టార్ట్ చేయడం చేస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ప్రైవేట్ జాబ్ కూడా చేస్తున్నాను. నా లైఫ్లో నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతి వీక్. మీకు ఎక్కడో ఒకటి మీ ప్రిపరేషన్ జర్నీలో ఇది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఒక అన్నలా నేను నెక్స్ట్ వీడియోస్లో అన్నీ కవర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. అందరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. అందరికీ మీరందరు జాబ్లో అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.